సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదము రండి. సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదము రండి. యెహోవా కీర్తించెను తన పరిశుద్ధ ఆలయములో, మన సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము. యెహోవా కీర్తించెను తన పరిశుద్ధ ఆలయములో, మన సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము. సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదము రండి. ఈ బెంగళూరు ప్రాంతములో ప్రభు ప్రేమించి మనకిచ్చిన ఈ ప్రాంతంలో ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచనలు, ఆయన నాది సంకల్పం ఈ విధంగా నెరవేరుస్తున్న ప్రభుకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరం పని ప్రారంభించిన నాటి నుండి ముగించేంత వరకు కూడా పరిశుద్ధాత్మదేవుడి ఆధిపత్యాన్ని వహించి నడిపించి చక్కగా సంపూర్తి చేసినందుకే స్తోత్రాన్ని చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ విధంగా మందిరం పనులని సంపూర్తి చేసి దినాన ఈ మందిరాన్ని ప్రభుకు ప్రతిష్ఠించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం అందించినందుకే స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల జనులకు ఈ మందిరం ప్రార్థన మందిరముగా మార్చబడినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎందరైతే ఈ మందిరంలో పాల్గొంటూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, వారి మీద దేవుని కనుదృష్టి, ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఉంచి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనని, స్వస్థతని, క్షమాపణని ప్రభు కలుగు చేయనట్లుగా స్తోత్రం చూద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరినీ కూడా అనుకూలముగా ప్రభు చేసినందుకే స్తోత్రం చూద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్తాన్ని అనుకూలపరిచే విధంగా ప్రతిష్ఠ ఆరాధన ఈ పూట ప్రభు మనకు ప్రేమించి అనుగ్రహించినందుకే స్తోత్రం చూద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వీధి మొదలుకొని ఈ మందిరం ప్రారంభోత్సవం మొదలుకొని దేవుని సన్నిధి, ప్రసన్నత, మహిమ, తేజస్సు ఎల్లప్పుడూ నివసించినట్లుగా, నివాసము చేయనట్లుగా స్తోత్రం చూద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ప్రతిష్ఠ ఆరాధనని సమస్తాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తూ ఘనముగా జరిగించినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఈ మహానగరాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో నీ నామ ఘనత కొరకు మీరు నిర్మించిన ఈ మందిరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ శుభదినమున నీ పేరిట ఈ మందిరాన్ని మీకు ప్రతిష్ఠిస్తూ ఉండగా మాకంటే ముందుగా ఈ మందిరం మీరు ప్రవేశించబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ శుభరాత్రి నీ మహిమ ఈ స్థలములోకి దిగి రావాలి ప్రభా. నీ ప్రసన్నత దిగి రావాలి, నీ సన్నిధి దిగి రావాలి. నామములో కృపతో నింపుమని ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈ పరిచర్యలకు ప్రయాసపడిన వారందరూ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి వారికి మీరు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం సమస్త జరుగు ప్రార్థనా మందిరం అడగడం అన్నారు ప్రభా. ఈ ప్రార్థన మందిరం అడుగుపెట్టి ప్రార్థించి వారి ప్రార్థన ఆనందించండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నిట్టూరుకు వందనాలకు యేసుని నామములో ఎగిరిపోవును గాక. గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వాక్యపు తండ్రి వెలుగులోని ప్రజలు నడిపించబడాలి, ఉపదేశం ద్వారా తృప్తిపరచబడాలి. బలమైన, ఘనమైన, శ్రేష్టమైన కార్యాలు ఈ ప్రాంతాలు జరిగించమని, ఈ పరిసర ప్రాంతానికి మందిరం వెలుగుగా, ఆశీర్వాదకరంగా
కొండ మీద కట్టబడిన పట్టణం వలె దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె ప్రకాశించినట్లుగా అద్భుతాలు మీరు జరిగించబోతున్నందుకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప చూపించి నడిపించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నాం. బయట కొడబడ్డది బయట స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా పరవశమో నీ వాక్యమేనా ఆత్మకు ఆహారమో. నీ వాక్యమేనా పాదములకు దీపము. నీ వాక్యమేనా పాదములకు దీపము. యేసయ్యా, నీ వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. Glory. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. అందరూ Glory. యేసయ్యా, నా యేసయ్యా,
చప్పట్లు కొడుతూ దేవనామాన్ని మహిమపడండి గట్టిగా. ప్రేమ స్వరూపి నమ్మదగిన యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. మీరు ఉద్దేశించినట్లుగా, మీరు సంకల్పించినట్లుగా ఈ ప్రాంత ప్రజల్ని ప్రేమించి ఈ ప్రాంతంలో ఒక నూతన మందిరాన్ని మీరు ఏర్పాటు చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దాసులను ఈ ప్రాంతానికి క్షేమంగా నడిపించి ఈ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మీరు కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రం. ఈ నూతన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డని మీ మహిమ చేత నింపినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రభావం చేత నింపినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీ మహిమా ప్రభావముల చేత బలపరిచి అభిషేకించి ఉన్నతమైన కృప చేత నింపినందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని, ఆనందాన్ని మీరు కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉన్న ఘనత, మహిమ, ప్రభావములతో ఒక్కొక్కరు మీరు బలపరిచి నూతన పరిచినందుకై స్తోత్రం. మీ సన్నిధిలో అడుగు పెట్టి ప్రార్థించినప్పుడల్లా ప్రతి ఒక్క ప్రార్థనను మీరు ఆలకించి అవసరాలు తీర్చి అక్కరను తీర్చి ఆశీర్వాదకరంగా మీరు నడిపించండి నాయన. మీ ఘనమైన నామాన్ని మీరు మహిమపరచుకోండి. పరిశుద్ధాత్ముడా, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు అన్నిటిని అనుకూలపరిచి ఆశీర్వాదకరంగా మీరు నడిపించేందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. प्रभु यीशु के सदा काल पावेदनु हालेलुया। प्रभु यीशु के सदा काल पावेदनु हालेलुया। సంపన్నుడు అనే పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమపరుచుకుందాం. పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని మహిమపరుచుకుందాం.
ఆశ్రమ
హల్లెలూయా. దేవుని నాటబడిన
నాటబడిన వారమై నీతిమంతులమై మమ్మువేలుదమో నీతిమంతులమై మమ్మువేలుదమో యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే అమేరత్వములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసునామములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు హల్లెలూయా. ప్రార్థన మందిరంలోనికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు చెప్పినప్పుడు చెప్పాలి అందరూ. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రం. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? కాస్త బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుని ఉచితమైన కృప కనికరమును బట్టి ఈ ప్రాంతాల్లో దేవుడు మనకు చక్కటి మందిరాన్ని ప్రభు దయచేశారు. ఈ మహానగరంలో మందిరం నిర్మించడం అనేది చాలా కష్టంతో కూడిన పని. కానీ హల్లెలూయా. నన్ను చూడాలి, సౌండ్ సిస్టమ్ నన్ను చూడాలి. హల్లెలూయా. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక దేవుడే ఈ ప్రాంతంలో ఈ ఘనమైన కార్యాన్ని జరిగించారు. దైవజ లేసన్ గారికి ఒక ఆశ ఉండేది, ప్రతి మండలాల్లో ప్రతి ప్రాంతాల్లో ప్రార్థన మందిరాలు నిర్మించబడాలని. ఎందుకంటే ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ మందిరాలు ఉన్నాయనుకోండి, ఆ ఊరి ప్రజలకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి వారి సమస్య నుండి విడిపించి వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకొరకే ఆంధ్ర రాష్ట్రం అంతా అనేక మందిరాలు దైవజనులు నిర్మించడం జరిగింది. మరి ముఖ్యంగా మనకు బెంగళూరులో కూడా మరి చక్కటి ప్రార్థన మందిరాలని దైవజనులు కట్టించడానికి ప్రభు కృప చూపించారు. గతంలో ఈ మడివాళంలోనే మన ఒక స్కూల్లో ఆరాధన జరుగుతూ ఉండేవారు. చాలా ఇరుకుగా, చాలా ఇబ్బందిగా ఉండేది. అయినా ప్రతి ఆదివారపు ఆరాధన అక్కడ జరుగుతూ ఉండేది. కానీ ప్రార్థన చేస్తున్నాము. నేను కూడా ఈ ప్రాంతానికి 2-3 సార్లు వచ్చాను. గల్లీ గల్లీ తిరిగాము, వీధి వీధి తిరిగాము. కానీ ఎక్కడ మాకు స్థలాలు మరి సెట్ అవ్వట్లేదు. కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నా.
ప్రభు ప్రార్థన ఆలకించి మరి ఈ ప్రాంతంలో ఆ ప్రియ సహోదరులు కిరణ్ అని తర్వాత చక్రవర్తి అని సహోదరులు ఉన్నారు. మా సహోదరులు వాళ్ళ స్థలం ఇది. వాళ్ళు ముందుకొచ్చి అన్న కొంతకాలం ప్రార్థన జరుపుకోవడానికి కొరకు మా స్థలం ఖాళీగా ఉంది, ఇక్కడ మందిరాన్ని నిర్మించమని వాళ్ళ హృదయపూర్వకంగా ముందుకు రావడం, వారి విశాలమైన హృదయాన్ని బట్టి, వారి ప్రోత్సాహాన్ని బట్టి, మరి ముఖ్యంగా ఇక్కడ చాలా విలువైన కుటుంబాలు దేవుడు మాకు ఇచ్చాడు. ప్రియులారా, పరిచర్య కొరకు ప్రాణాలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఈ ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి శ్రమపడి శ్రమదానం చేసి ప్రార్థించి వారి కష్టాన్ని ఖర్చు పెట్టి ఈ మందిరాన్ని నిర్మించడానికి కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఇప్పుడు మనం చక్కని మందిరాన్ని చూస్తున్నాం, కానీ దీని వెనకాల చాలా మంది కష్టాలు ఉన్నాయి, దీని వెనకాల చాలా మంది కన్నీళ్లు ఉన్నాయి, దీని వెనకాల ఎంతో మంది ప్రార్థన ఉంది. వీళ్ళందరూ పడిన ప్రయాస ప్రతిఫలంగా దేవుడు ఇక్కడ చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభువు మనం ప్రతిష్ఠించాం, మనకంటే ముందుగా యేసయ్య మందిరంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని ఈ ప్రార్థన మందిరానికి వచ్చి మీరు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించుదురుగాక, అంగీకరించుదురుగాక. ఇక్కడ అడుగుపెట్టిన వారందరితో ప్రభు మాట్లాడుదురుగాక. హల్లెలూయా. కుల మత వర్ణ విచక్షణ భేదమేమీ లేదండి. ఇదేదో ఒక గుంపుకో ఒక కోవకో సంబంధించింది కానే కాదండి. ఇది అందరికీ మందిరం. ఒక కులస్తులకి ఒక మతస్థులకి ఓన్లీ క్రైస్తవులకి కాదండి, ఇది అందరికీ ప్రార్థన మందిరం. బైబిల్ అంటది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది ప్రార్థనా మందిరం అండి. ఇక్కడ మత మార్పిడి అలాంటివి ఏమీ చేయరండి. ఇక్కడ ప్రార్థన చేసుకుంటాము. యేసయ్య మన ప్రార్థనలు వింటాడు, మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. చేతులెత్తి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒట్టి చేతు మీరు ఇక్కడికి వచ్చినా వెళ్ళేటప్పుడు సమృద్ధిగా తిరిగి వెళతారు. దుఃఖంతో ఇక్కడికి వస్తే మీరు ఆనంద గానాలతో తిరిగి వెళతారు. హల్లెలూయా. సమస్యలకు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, సమస్యలు పరిష్కరించబడి క్షేమంగా మీరు తిరిగి వెళ్తారు. ఆ విధంగా ప్రభు ఈ ప్రాంతాల్లో కార్యం చేస్తారు. ప్రతి ఆదివారపు ఆరాధన సరిగ్గా ఉదయకాలం 10 గంటలకి, ప్రతి శనివారం మరి పరిశుద్ధాత్మ కూడి కూడా సాయంకాలం 7 గంటలకు ఇదే ప్రార్థన మందిరంలో జరుగుతాయి. తెలియని వాళ్ళు కూడా తెలియచేయండి. ఇది మతం కాదు, మత మార్పిడి కూడా కాదండి, కేవలం ప్రార్థన జరుగుతాయి. ఇక్కడ సమర్పించుకునే సేవకులు ఉంటారు. జీవితాన్ని పానార్పణంగా పోయబడి దేవుని కొరకు తమను తాము సమర్పించుకుని జీతాలు భత్యాల కొరకు, ఆస్తుల ఐశ్వర్యాల కొరకు కాకుండా ప్రాణాత్మ శరీరం ప్రభుకు అర్పించుకుని సేవ చేసే యవన సేవకులు ఇక్కడ ఉంటారు. వాళ్ళు మీకు వాక్యం చెప్తారు, మీకోసం ప్రార్థిస్తారు. ఎప్పుడు ఈ మందిరపు తలుపులు మీకు తెరవబడి ఉంటది. మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ సేవ కొరకు, ఈ పరిచర్య కొరకు కొందరు కనబడతారు, కొందరు కనబడరు. బిల్డింగ్ కనబడుతుంది, పునాది అసలు కనబడదండి. కానీ బరువు మోసిందంతా పునాది. కనబడేది ఈ కట్టడం మాత్రం, ఈ బిల్డింగ్, రేకులు, పైపులు, ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ కనబడుతుంటాయి. కానీ దీనికి ఒక పునాది ఉంటుంది, అది పెద్దగా కనబడదు. ప్రియులరా, అలా కనబడకుండా కష్టపడేవాళ్ళు చాలా మంది ఈ పరిచర్యలో ఉన్నారు. ఆ కనబడకుండా భూమిలో ఉన్నవాళ్ళు మేము కనబడతామండి అని బయటకు వచ్చారనుకో, బిల్డింగ్ పక్క బొరిగిపోతుంది. కొందరు కనబడేవాళ్ళు ఉంటారు, కొందరు కనబడకుండా ఉంటారు. కనబడే వాళ్ళైనా కనబడని వాళ్ళైనా దీని కొరకు ప్రయాసపడ్డారు. వారందరూ నా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రభు దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బెంగళూరు అంటేనే బిజీ, కాస్తైనా ఖాళీ ఉండదు మీకు. మీరు ఇంతమంది వస్తారని నేను పెద్ద ఊహించలేదు అనమాట. సరే, ఎవరో కొందరు వచ్చినా మన ఇల్లు కదా ఇది, దేవుని ఇల్లు ప్రారంభిద్దామని వచ్చాను. నేను ఊహించలేదు. ఎందుకంటే కొద్దిసేపు కూడా మీకు ఖాళీ ఉండదండి, క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. కొందరికి మొత్తం మీద కష్టపడుతుంటారు. ఉదయాన్నే లేచినప్పుడు రాత్రి పడుకునేదాకా భర్త శ్రమ పడతాడు, భార్య సంపాదిస్తారు, పిల్లలు సంపాదిస్తారు. మరి ఎవరి కోసం సంపాదిస్తారో, దేని కొరకు సంపాదిస్తారో, ఎవరిని పలకరించినా బిజీ, ఎవరు ఫోన్ చూసినా బిజీ, ఎవరి మాటలు చూసినా బిజీ. చేతులు ఖాళీ ఉండవు, కళ్ళు ఖాళీ ఉండవు, చెవులు ఖాళీ ఉండవు, నోరు ఖాళీ ఉండవు, కాళ్ళు ఖాళీగా ఉండవు. ఖాళీ లేకుండా కొంతమంది ఖాళీ నడుకుతూ తిరుగుతూనే ఉంటారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా, ఇంత బిజీ ప్రాంతాల్లో కూడా, ఈ బెంగళూరు ప్రాంతంలో కూడా మీరు అందరూ ఇలా వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీరు ఆషామాషిగా ఇక్కడికి రాలేదు, ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారు.
మిమ్మల్ని ప్రత్యేకించాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. శుభవేళ ఒక చిన్న వర్తమానాన్ని మీకు ఈ నూతన ప్రార్థన మందిలో మొట్టమొదటి ప్రసంగం మీతో నేను పంచుకుంటాను. తర్వాత దైవజనులు ఈ ప్రాంతాల్లో ఉంటారు. తరచుగా అనేక వర్తమానాలు మీతో తరచుగా పంచుకుంటూ ఉంటారు. మీరు పాలు పంపులు పొంది దేవుని ఆశీర్వాదం పొందండి. సమయం సరిగ్గా 9 గంటలు మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి. ఒక షార్ట్ మెసేజ్ మీకు అందిస్తారు. శ్రద్ధగా వినండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం, బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఒక చిన్న ప్రార్థన, పరిశుద్ధ గ్రంథంలో చేసిన ప్రార్థన. ఓ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒకరోజు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చాడు. దేశాన్ని పరిపాలిస్తున్న గొప్ప రాజు. సామాన్యులకే ఖాళీగా ఉండట్లేదు, ఎంతో బిజీగా ఉన్నారు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దేవుని సన్నిధికి వచ్చి కడు దీనుడుగా కూర్చుండి చేస్తున్న ప్రార్థన. ఎంతో పనులు ఉన్నాయి. దేశాన్ని పరిపాలించాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజల్ని పరిపాలించాలి, దేశపు పరిస్థితులు చూసుకోవాలి, దేశం సమృద్ధిగా ఉండేటట్లుగా, దేశం సమాధానంగా ఉండేటట్లుగా ఎంతో భారభరితమైన బాధ్యతను మోసిన ఒక రాజు దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా యెహోవా, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము నిలిచి ఉండేటట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఈ నూతన మందిరంలోకి మీరు వచ్చారు. ఈ రోజు మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో వాటినన్నిటిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏదైనా మీరు అడగండి, నేను ప్రభు పేరట దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. నేను ఈ రోజు మీరు ఏది అడుగుతారో దాన్ని దేవుడు మీకు దయచేయుదురు గాక. ఆమేన్. కానీ దేవుని సన్నిధిలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండాలి, ఆ విధంగా కుటుంబాన్ని ఆశీర్వదించమంటున్నాడు. ప్రేమైన వారా, భూలోకంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఎవరి కోసం బ్రతుకుతుంటారంటే పిల్లల కోసమే అని చెప్పక తప్పదండి. ఏ తల్లిని చూసినా, ఏ తండ్రిని చూసినా, ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు నువ్వంటే, నా పిల్లలకండి, నా పిల్లల కోసం అండి అంటారు. బ్రదర్, ఎందుకండి మీరు ఇంత కష్టపడుతున్నారు? మీరు తినేది ఒక ముద్ద అన్నం కదా, అది కూడా ఇప్పుడు బీపీ షుగర్ వచ్చి దాన్ని కూడా పెద్దగా తినలేకపోతున్నారు, మరి ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారంటే వాళ్ళు అంటారు, మా పిల్లలు ఉన్నారు కదండి పాస్టర్ గారు, మా పిల్లల కోసం ఏదో సంపాదించారండి. బెంగళూరులో ఏదో ఒక చిన్న స్థలం అండి, అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్ కొంటే నా పిల్లలు ఏదో పని చేసుకుని బతుకుతారండి. ఒక చిన్న స్థలం అండి, ఒక చిన్న పొలం అండి, ఒక చిన్న ఉద్యోగం అండి, మా పిల్లలకు కాస్త చదవండి, దీన్ని సమకూర్చడానికి కొరకు మేము ఎన్నో కష్టాలు పడుతున్నామండి, మా రెక్కలు ముక్కలయ్యేటట్లుగా మేము కష్టపడుతున్నామండి. ఎందుకంటే మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా పిల్లలు సుఖంగా ఉండాలి. మేము పడిన బాధలు మా పిల్లలకి రాకూడదండి. మేము ఈ నా మహానగరంలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో సమస్యలు పాలయ్యాము. మాకు వచ్చిన సమస్యలు మా పిల్లలకు రాకూడదండి, మా పిల్లలు క్షేమంగా బ్రతకాలండి అని పిల్లల కోసం, వాళ్ళ క్షేమం కొరకు ఈరోజు తల్లిదండ్రులు సంపాదించేవాళ్ళు కొందరు, ఆస్తులు సంపాదించేవాళ్ళు కొందరు, పేరును సంపాదించేవాళ్ళు కొందరు, చదువును సంపాదించేవాళ్ళు కొందరు, ఉద్యోగాన్ని సంపాదించేవాళ్ళు కొందరు, ఏదో తమ పిల్లల కొరకు సంపాదించాలని ఆరాడుతుంటారు, పోరాడుతుంటారు, ప్రయాస పడుతుంటారు, శ్రమ పడుతుంటారు. కానీ ఒక మహారాజు తన పిల్లల కొరకు ఏం సంపాదించాడు, తన కుటుంబం కొరకు ఏం సంపాదించాడు అంటే, ఆయన దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆస్తులు, ఐశ్వర్యం, డబ్బు ఇవన్నీ వ్యర్థం. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, అతనికి ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అధికారం ఉంది. తను ఏదంటే అదే జరుగుతుంది. ప్రభువా, నాకు ఇచ్చిన ఇదే హోదా మా పిల్లలకి ఇవ్వండి, నేను ఎంతో హోదాగా బ్రతికాను అదే హోదాని మా పిల్లలకి ఇవ్వండి, నేను ఎంతో క్షేమంగా బ్రతికాను అదే క్షేమం మా పిల్లలకి ఇవ్వండి, నేను రాజుని, మా అబ్బాయి కూడా రాజు అవ్వాలి, వాళ్ళ అబ్బాయి కూడా రాజు అవ్వాలి, మా వంశం ఇలాగే తరతరాలుగా పరిపాలించాలి. ఇలాంటి వట్టి ప్రార్థన చేయలేదండి.
ఇలాంటి వ్యర్థమైన ప్రార్థన చేయలేదు. ఒక నిజమైన తండ్రి అని పిలువబడగలిగిన ఒక నిజమైన తండ్రి తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు దేన్ని సంపాదించాలని కోరుకున్నాడంటే, ప్రభువా నా పిల్లలు నీ మందిరంలో నిరంతరము నిలిచి ఉండాలి. చెప్పండి కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. నా కుటుంబం నీ మందిరంలో ఉండాలి, నా కుటుంబం నీ నీడలో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఇదో చక్కటి ప్రార్థన మందిరం. ప్రియులరా, ఇప్పుడు మీరు జీవిస్తున్నారు, మీరు దీంట్లో ఆరాధన చేస్తున్నారు. కొంతకాలం తర్వాత మీ పిల్లలు, ఆ తర్వాత మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు, ఆ తర్వాత ప్రభు రాకడ ఆలస్యమైతే మీ పిల్లల 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 తరతరాలు దేవుని మందిరం నిలిచి ఉండాలని మీరు ప్రార్థించండి. తలకేసుకోవడానికి రంగు ఇవ్వండి అయ్యా, చెప్పులు మొదలుకుని క్లిప్పుల దాకా మ్యాచింగ్ ఉండేటట్లుగా చూడండి అయ్యా. ఇవి కాదు ప్రార్థన, ఇవన్నీ అల్పమైన ప్రార్థన, స్వల్పమైన ప్రార్థన. మన ప్రార్థన కుటుంబం కొరకు, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎలాంటి ఆశీర్వాదం అంటే, నా కుటుంబం నీ మందిరంలో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు ఎల్లప్పుడూ నీ కనుచూపు పరిధిలో ఉండాలి, నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, తరతరాలుగా నిత్యము నిలిచి ఉండేటట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని అలనాడు దావీదు ప్రార్థించాడు. నాకు అనిపిస్తుంది, ఏంటి ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు? ఏముంది దేవుని సన్నిధిలో అంటే, ఒకప్పుడు గొర్రెల కాపరండి దావీదు. గొర్రెలు కాచుకుంటూ, యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును, నా బ్రతుకు దినాములయో కృపా క్షేమాల వెంట వచ్చును, నా బ్రతుకు దినాము కృపా క్షేమాల వెంట వచ్చును, నీ మందిరంలోనే చిరకాలము నివాసము చేయనా, నా బ్రతుకు దినాములన్నయో కృపా క్షేమాలే వెంట వచ్చును, నా బ్రతుకు దినాములన్నయో కృపా క్షేమాలే వెంట వచ్చును, నీ మందిరంలోనే చిరకాలము, నీ మందిరంలోనే చిరకాలము నివాసము గట్టిగా చెప్పండి. ఎప్పుడు సమస్యలు ఆ ఇంట్లో, అప్పుడు నేను ఆ తల్లి కోసం చిన్న ప్రార్థన చేశాను. ప్రభా, సరైన అవగాహన లేదయ్యని మందిరాన్ని గురించి. ఎందరో ఎక్కడెక్కడి నుండి వచ్చి చర్చిలో మేలు పొందుతున్నారు. ఇంటి పక్కనే ఉంది పాపం. ఈ అమ్మను కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకో కుల మత వర్ణ విచక్షణ భేదం ఏం లేదు. పేదరాలు ప్రభా, పిల్లల పరిస్థితి బాగాలేదు, కన్నీరు ముందుగా వెళ్ళిపిస్తుంది. మీ మందిరంలోని మేలు ఈ కుటుంబానికి రావాలని ఆ తల్లి కోసం చిన్న ప్రార్థన చేసి నేను వచ్చేసాను. ప్రియులారా, సరిగ్గా కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను అనుకోకుండా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే ప్రియులారా, ఆ తల్లి సంతోషంగా వచ్చే సాక్ష్యం, ఇది వాస్తవం, సాక్ష్యం చెప్పింది. బాబు, ఆ రోజు నేను చెప్తే నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు దేవుడు అర్థమయ్యేటట్లుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు చర్చిలో మీ సేవకులు ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన ప్రతిఫలమేమో గాని మా అబ్బాయిలో ఉన్నట్టు మార్పు వచ్చేసిందయ్యా, తాగుడు మానేశాడు. అప్పుడప్పుడు వెళ్ళి చర్చిలో కూర్చుంటున్నాడు బాబు, వాక్యం వింటున్నాడు, గుట్టుగా ప్రార్థనకి వెళ్తున్నాడు. ఇంకొకటి తిరిగిపోతున్నాడు కదయ్యా, వాడు కూడా ప్రార్థనకు పోతున్నాడు. నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. మీ వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు బాబు, అవి మా కుటుంబాన్ని కట్టింది. మేము ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబాలు తాగుడికి వాటి వీడికి పాటు చేసే డబ్బులని మిగిలింది బాబు, మంచిగా ఉన్నాము. మేము ఇంకొక స్టే వేసుకుంటున్నాము, నీవు శంకుస్థాపనకు రావాలట. హల్లెలూయా. శంకుస్థాపన చేయాలని నువ్వు రమ్మని వస్తానులేమని చెప్పి. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది, ఎంతో చక్కని దీవెనలు ఉన్నాయి. దావీదు ఆశీర్వాదానికి కారణం ఏంటంటే, దేవుని మందిరం అంటే మమకారం, దేవుని మందిరం అంటే మక్కువ, దేవుని మందిరం అంటే ప్రేమ. అటెవరో పోతూ దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా, దావీదు రాజా,
మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్దాం, వస్తాం అంటే ఈయన అంటాడు, దేవుని మందిరముకు వెళదామని జనులు నాకు అనినప్పుడు నా హృదయం సంతోషించింది. హల్లెలూయా. జస్ట్ ఆ మాట వింటుంటేనే తన శరీరం ఎంతో ఉత్సాహంతో నిండిపోయేది, తన ఆత్మ హర్షించేది, తన శరీరం సురక్షితంగా ఉండేది, తన ప్రాణంలో గొప్ప ఉద్యమం వచ్చేది, ఉల్లాసంతో సంతోషంతో నిండిపోయేవాడు. అందుకొరకు దావీదు బాధ ఏంటంటే, నేను అనుభవిస్తున్న ఇదే సంతోషాన్ని నా పిల్లలు అనుభవించాలి, నేను అనుభవిస్తున్న ఇదే సంతోషాన్ని నా కుటుంబానికి పంచాలి. మీరు ఒక మంచి ఆహారం తిన్నారనుకోండి, తండ్రులు బయట ఎక్కడో బజార్లో ఏదో మంచి ఫుడ్ తిన్నారు, వస్తూ పొట్లం కట్టించుకుని తెస్తారు. నువ్వు తిన్నావు కదా, నోరు తుడుచుకొని వెళ్ళిపోవచ్చు కదా, పొట్లం కట్టించుకుని తీసుకొస్తాడు. ఫోన్ చేసి, అమ్మాయి ఏం చేయదు, నేను అడవుడికి వస్తున్నాను, నీకోసం స్పెషల్ గా ఫుడ్ ఒకటి తీసుకొచ్చాను, హాట్ గా చేస్తాను, నువ్వు కాస్త కూల్ గా ఉండు, రావగానే గొడవలు పెట్టుకోవద్దు, నీకు హాట్ గా ఫుడ్ చేస్తున్నాను అని తీసుకొచ్చి ఆ ఫుడ్ ని తన భార్యకి పెడతాడు, తన పిల్లలకు పెడతాడు. ఎందుకంటే నేను అనుభవించిన ఇదే సంతోషాన్ని నా ఫ్యామిలీ కూడా అనుభవించాలనేది ప్రతివాడి తపనం. ప్రియులారా, దావీదు తపనం, ఆశ ఏంటంటే తాను సంతోషం, తాను అనుభవించిన ఇదే సంతోషం, తాను అనుభవించిన అదే సమాధానం, తాను అనుభవించిన అదే సమృద్ధి తన కుటుంబం అనుభవించాలని కోరుకుంటూ అతను ప్రార్థన చేస్తున్నాడు. ఏదో 4 రోజులు కాదయ్యా, ఏదో 10 రోజులు కాదయ్యా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆశీర్వదించండి. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. విశ్వసించిన మీ కుటుంబాన్ని నా దేవుడి రాత్రి ఆశీర్వదించును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ సంతతిని దేవుడు దీవించును గాక, మీ పిల్లల్ని దీవించును గాక, ఆయన సన్నిధిలో మీ కుటుంబాన్ని స్థిరపరచును గాక, స్థిరపరచును గాక, స్థిరపరచును గాక, స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, 2-3 మాటలు మీకు టూకీగా చెప్తాను. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఏమిటి? ఆ పక్కింటి ఆమె ఎంతో ఆశీర్వాదం పొందింది. ప్రియులారా, ఎందరో దేవుని మందిరానికి వచ్చి మేలులు పొందుతున్నారు. ఆయన సన్నిధిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన సన్నిధిలో ఉన్న స్వచ్ఛత, శ్రేష్టత, ఆ దీవెనలు ఏంటో 2-3 మాటలు మీకు తూకిలో చెప్తాను. మీరెవరు దిక్కులు చూడకూడదు, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. దిక్కులు చూస్తా ఉన్నారు కొంతమంది, ఎన్నిసార్లు చూసినా అదే దిక్కు, ఇటువైపున గోడ, ఇటువైపున స్క్రీన్, వెనక వైపున ఏముందో కూడా అర్థం కావట్లేదు. సో దిక్కులు చూడదు, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ప్రియమైన వాళ్ళరా, వాక్యం బోధిస్తూ ఉండగా వాక్యం ఇలా చెప్తుంది, ఒక సహోదరి హృదయం తెరవబడిందంట. ఆమేన్. హల్లెలూయా. హృదయం తెరవబడింది. ఆ వాక్యం ఆమె జీవితంలో పనిచేసింది. భోజనం చేస్తే అది మనకు బలాన్ని సమకూర్చాలి. ఒకవేళ బలం సమకూరలేదు అనుకోండి, అది ఫ్యాట్ గా మారిపోతుంది. కనుక మనం తిన్న ఆహారం మనకు బలాన్ని ఇవ్వాలి. మరి ఆ బలాన్ని ఇవ్వాలంటే ఆహారాన్ని సరైన రీతిలో తినాలి. ఏదో తిన్నాము అని గబగబ తినేయడం కాదు, శుభ్రంగా తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ, అంత అన్నం సాంబార్ తింటున్నా, ఇది అన్నము ఇది సాంబారు అని గుర్తించి రెండింటిని కలిపి బాగా నవలి మింగి మంచినీళ్ళు తాగాలి. ఆమేన్. ఏదో తిన్నామని గబగబ తినేసి వెళ్ళాలనుకోండి, గ్యాస్ ప్రాబ్లం రావచ్చు, కడుపు ఉబ్బిపోవచ్చు, ఇంకా చాలా ప్రాబ్లం రావచ్చు. అవన్నీ ఎందుకు? పరిశుద్ధ స్థలంలో. ప్రియమైన వాళ్ళరా, కనుక వాక్యాన్ని కూడా మనం శ్రద్ధగా వింటేనే అది మనలో పని చేస్తుంది. చూడండి, ప్రభు చెప్పారు, విత్తనం విత్తడానికి ఒకడు బయలుదేరి వెళ్ళి విత్తనాలు విత్తితే కొన్ని త్రోవ పక్కన పడింది, ఆకాశ పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకోపోయింది. ప్రియుల కొన్ని విత్తనాలు తీసుకెళ్లి విత్తితే అది ముళ్ళ పొదలో పడింది, మొలకెత్తడానికేమో మొలకెత్తింది, కానీ ఆ ముళ్ళు దాన్ని అణిచివేసింది. కొన్ని విత్తనాలు విత్తితే రాతి నేల మీద పడింది. ప్రియుల అప్పుడప్పుడే ఉద్యమం వచ్చింది, కానీ అంతలోపల సూర్యకిరణాలు రావగానే అది కూడా ఎండి చెల్లిపోయింది. కానీ కొన్ని విత్తనాలు మంచి నేలను పడింది, అది 30 60 100 ఫలించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విత్తనమే మారలేదు, విత్తేవాడు కూడా మారలేదండి. ఒకే వ్యక్తి అదే విత్తనాన్ని అన్ని చోట అదే విత్తనాన్ని విత్తాడు, కానీ అంగీకరించేవాడే హృదయాన్ని బట్టి ఉంటుందండి. నేల మంచిదైతే అక్కడ ఆ విత్తనం ఫలభరితంగా మారుతుంది. హల్లెలూయా. మంచి నేల కాకపోతే నేను ఎంత గట్టి అరిసినా, ఎక్కువ పెట్టి అరిసినా, మైక్ పెట్టి అరిసినా, బ్యాక్గ్రౌండ్ లో కీబోర్డ్ సౌండ్ పెట్టి అరిసినా, అయ్యారేమో ఊది నేనేమో బోధించి ఇట్లంతా చేసినా కూడా అవి పని చేయవు. మీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి, మీ హృదయం మంచి నేల అయి ఉండాలి. ఆ మంచి నేలలో దేవుని వాక్యం పనిచేస్తుంది. లేదనుకోండి, ఆకాశ పక్షులు అనగా అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. లేదనుకోండి, సరైన రీతిలో మీరు వాక్యం వినకపోతే శోధన వచ్చినప్పుడు అవి అణిచేస్తుంది. లేదనుకోండి, లోకపు భోగం, ఐహిక విచారాలు ఇవి వచ్చి వాక్యాన్ని అణిచేస్తుంది. కనుక మన నేల, మన హృదయం
మంచిదై ఉండాలి. అలాంటి మంచి హృదయాన్ని ఆ దేవుడు మీకు దయచేయుదురుగాక. హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలి. రేపు ఆదివారం అడిగితే మళ్ళీ చెప్పాలి. ఆమేన్. చెప్పిన వాళ్ళకి బహుమానం ఇస్తారు. ఎవరు ఇస్తారో నాకు తెలియదు, మొట్టమొదటి ఇస్తారు అన్నమాట. 3 విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. మొట్టమొదటి మాట కీర్తన గ్రంథం 32వ కీర్తన 5వ వాక్యం. 32వ కీర్తన 5వ వాక్యం. ఎవరైనా ఒకరు ఒప్పుకోండి, ఇద్దరు ఒప్పుకుంటే ఎట్లా? హల్లెలూయా. ఒక్కొక్కరు ఒప్పుకోండి అమ్మా. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ చేశారనుకోండి, దేవుడు ఎవరు పాపాలు క్షమించారు అర్థం కాక ఆయన కన్ఫ్యూజన్ అయిపోతారు. సరే ఒక్కొక్కరు ఒప్పుకోండి. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొన్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందునని అనుకుంటుని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. చప్పలు కొట్టు గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిలో నా అపరాధము నేను ఒప్పుకున్నాను, నీ సన్నిధికి వచ్చి నా దోషము నేను ఒప్పుకున్నాను, నీ మందిరానికి వచ్చి నా దోషమును ఒప్పుకుంటాను, నా అపరాధమును ఒప్పుకుంటాను అని అనుకుంటూ ఉన్నాడండి. అనుకుంటూ ఉండగానే దైవ సన్నిధి అతని మీదకి వచ్చింది. వాక్యం మీద చెప్తుంది, అతని పాపములు అతని అపరాధములన్నీ కూడా దేవుడు పరిహరించాడంట. ప్రియరా, మనుషులందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారని వాక్యం చెబుతుంది. మన మూల పితరుడైన ఆదాము అవ్వమ్మ కలిసి చేసిన అక్రమాన్ని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, ప్రియులారా, ఆ రక్తంలోనే మనుషులందరికీ ఆ శాపం వచ్చింది. తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయి కదండి. కనుక ఆదాము అవ్వమ్మ చేసిన ఆ పాపం, వాళ్ళ రక్తం వల్ల బ్లడ్ లో ఆ పాపం మనందరికీ సంక్రమించింది, ఆ శాపం మనందరికీ సంక్రమించింది. మరి మనిషి యొక్క పాపం ఎప్పుడు పరిహరించబడుతుంది? మనుషులు ఆనాటి నుండి పాపం నుండి విడుదల పొందాలని, పాప పరిహరించబడాలని, దోషం పరిహరించబడాలని ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించాడు. కొందరు నీళ్లలో స్నానం చేస్తారు, కొందరు కాళ్ళు నడకతో నడుస్తారు, కొందరు ముళ్ళ చెప్పులు వేసుకుంటారు, కొందరు ఒంటి కాళ్ళ మీద నిలబడతారు, కొందరు తీర్థయాత్రలకు వెళ్తారు, కొందరు పుణ్య స్నానాలు చేస్తారు, కొందరు దాన ధర్మాలు చేస్తారు, కొంతమంది పుణ్యక్రియలు చేస్తారు. ఏదో చేసి ఈ మనిషి యొక్క జన్మ పాపాలు పోవాలని మనిషి ఆరాటపడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా మనిషి పాపం పోలేదండి. పాపం పెరుగుతూ వచ్చింది కానీ తరగలేదండి. ఎందుకంటే మనుషులందరూ పాపులే. ప్రేమైన వలన అందుకొరకే మనుషుని యొక్క ఈ బాధను చూసి, ఈ దీనస్థితిని చూసి మనుషుల యొక్క పాప శాపములను విడిపించడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వలన వచ్చే జీతము మరణం. ఈ లోకంలో ప్రతి పనికి ఒక జీతం ఉంటది. జీతం లేకుండా ఎవడైనా పని చేస్తారా? మీరు ఇంజనీర్లు కావచ్చు, మీకు ఒక జీతం ఉంటది కదండి. మీరు సాఫ్ట్వేర్ కావచ్చు, జీతం ఉంటది కదండి. హార్డ్వేర్ కావచ్చు, జీతం ఒకటి ఉంటది కదండి. కూలి పని చేసేవాడికి జీతం ఒకటి ఉంటది కదండి. పెయింటింగ్ పని చేసేవాడికి జీతం ఉంటది కదండి. రిక్షా తొక్కేవాడికి జీతం ఉంటది కదండి. ఉద్యోగం చేసేవాడికి, కలెక్టర్ మొదలుకొని కండక్టర్ వరకు ప్రతి ఉద్యోగులకు ఒక జీతం ఉంటది కదా. అలాగే పాపం, అది కూడా ఒక పని. ఆ పాపం చేసిన వాడికి ఒక జీతం ఉండాలి కదా. ఆ జీతం ఏంటంటే మరణం అని వాక్యం చెబుతుంది. ప్రియమైన వాళ్ళ పాపం వల్ల జీతం వచ్చే జీతం మరణం గనుక మనుషులందరూ మరణించడం ప్రారంభించారు. మనిషి యొక్క ఆత్మ నరకానికి వెళుతుంది. అందుకొరకు ప్రేమ గల దేవుడు మనిషిని పాపం నుండి విడిపించి పరిశుద్ధతను ప్రసాదించడానికి కొరకే సింహాసనాన్ని విడిచి శిలువ మీదకి దిగి వచ్చాడండి. మనిషి పాపం చేశాడు. మానవుడు రక్త మాంసంలో ఉన్నాడు కనుక సర్వశక్తి కలిగిన దేవుడు కూడా రక్త మాంసమును ధరించుకుని మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపానికి కలిగే శిక్షను యేసుక్రీస్తు తాను పొందారు. పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని యేసుక్రీస్తు శిలువను పొంది మనందరికి జీవాన్ని ప్రసాదించారు. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. పాపం పరిహరించబడడానికి ఒకే మార్గం. ప్రియులారా, ఎన్నో పుణ్యక్రియలు చేస్తున్నారు. పుణ్యక్రియలు మురికి వస్త్రాలతో సమానమైన వాక్యం చెబుతుంది. అన్నదానాలు, వస్త్రాలు, అది కామన్ గా ప్రతి మానవుడికి ఉండే ఒక స్వభావం. అది గొప్పతనం ఏం కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టావు, దాంట్లో గొప్పతనం ఏముంది? వస్త్రం లేని వాడికి ఒక జత బట్టలు ఇచ్చావు, దేవుడు నీకు 4 ఇచ్చాడు కనుక ఒకటి ఇచ్చావు, దాంట్లో గొప్పతనం ఏముందండి? ఇవి గొప్పతనాలు కాదు. మనిషి యొక్క పాపం పరిహరించబడాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం కడగబడాలి. ఎవరిని ప్రభు తన రక్తంతో కడుగుతాడు? చూడండి, అన్ని గ్రంథాలు ప్రియులారా, వేదాలన్నీ కూడా చెప్తాయి, రక్త ప్రోక్షణ లేనిదే పాప పరిహారం లేదు.
గొర్రెల రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం ద్వారా పాప పరిహారం కలగదు గనక సాక్షాత్తు దేవుడే వచ్చి తన పుణ్య రక్తాన్ని మన కొరకు చిందించాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రక్తం ద్వారా మనకు పాప విమోచన, పాప క్షమాపణ కలుగుతుందని వాక్యం చెబుతుంది. ప్రేమని వలన మరి ఎప్పుడు మన పాపాలు ప్రభు క్షమిస్తాడు? ఎవరి పాపాలు ప్రభు క్షమిస్తాడంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన సన్నిధిలో మరి పాప దోషాలన్నిటిని ప్రభు పరిహరిస్తాడు. చిన్న మాట అండి, నేను పాపిని, నన్ను కరుణించమని కోరుకునే వారిని దేవుడు కరుణించి పాప పరిహారం చేస్తాడు. కీర్తనకారుడు అంటాడు, మీ సన్నిధికి వచ్చాను, యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో నా పాపమును ఒప్పుకుందునని నేను అనుకుంటుని ఆయన సన్నిధిలో నా పాప దోషములన్నిటినైనా పరిహరించున్నానని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఒకసారి ఇద్దరు భక్తులు దేవుని మందిరానికి వచ్చారు. ఒకడు భక్తుడు, ఇంకొకడు పాపి. అతడు సుంకరి, ఎందరికో మోసం చేశాడు, ఎందరినో పాడు చేశాడు. ఎన్నో కుటుంబాలు అతని ద్వారా బజారున పడ్డది. ఎంతో మంది కుటుంబాలు ఆయన శపించారు, ఎన్నో కుటుంబాలు ఆయనకి శాపనార్థాలు పెట్టారు, ఎన్నో కుటుంబాలు తన ద్వారా విచ్ఛిన్నం అయిపోయింది. అలాంటి దుష్ట హృదయం గల వ్యక్తి ఓ రోజు దేవుని మందిరానికి వచ్చాడు. ఆ ఊర్లో ఒక నీతిమంతుడు ఉన్నాడండి. తెల్ల బట్టలు వేసుకుని ఉంటాడు, భక్తుడు అని చెప్పుకుంటుంటాడు, అన్నిట్లో నేనే ముందుండాలనుకుంటుంటాడు, నా పేరు వినబడాలి, నా రూపం కనబడాలి, నా చరిత్ర తెలియాలి అని ఆరాడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు, ప్రయాసపడుతుంటాడు. ఆయన ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నేను ఎంతో నీతిమంతుడిని, నేను ఎంతో గొప్పవాడిని, నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాను, నేను ఎంతో బలమైన వాడిని, అసలు నేను ఏ పాపం చేయలేదు, నేను గొప్పవాడిని తన గొప్పతనం అంతా దేవుడు చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, మనుషులు చెప్పుకుంటే చెప్పుకోలేమేమో కానీ నీ గొప్పతనం అంతా ఆయనకే తెలుస్తుంది. హల్లెలూయా. అద్దం ముందు నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలిస్తే కదండి. వాక్యము అద్దం లాంటిది. వాక్యం చదువుతుంటే మనం ఎవరో మనకు తెలుస్తుంది. అద్దం ముందు వెళ్ళి నువ్వు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంటావు. అద్దం ముందు నిలబడి నేను ఎంతో అందంగా ఉన్నానంటే అద్దం సిగ్గుపడుతుంది. నీవు ఎలా ఉన్నావో అద్దంలో చూస్తే అర్థమైపోతుంది, నీకే అర్థమైపోతుంది. వాక్యం చూస్తే మనం ఎవరో మనకు తెలిసిపోతాయి. మీ అందరూ ఎదుట నేను గొప్పవాళ్ళ కనిపించవచ్చు, కానీ వాక్యం చదువుతుంటే నేనెవరో తెలుస్తుంది. మీరు నాకెంతో గొప్పవాళ్ళగా కనిపించవచ్చు, ఎందుకంటే మీరు ఎంతో కలర్ఫుల్ గా మీకు వేసిన లైటింగ్ బట్టి ఇంకా ఎంతో ఉజ్జీవంగా ఉత్సాహం కనబడుతున్నారు. మీ నోటి మీద చిరునవ్వు చెరగట్లేదండి, మీ మొహాలు కలకలాడిపోతుంది. మరి ఎవరు ఎంత మేకప్ వేసి వచ్చారో నాకు తెలియదు. మేకప్ తీస్తే గానీ తెలియదు అసలు రూపం. ఓకే, మీరు నాకెంతో గొప్పగా కనబడతారు, కానీ మీ అసలు రూపం తెలియాలంటే వాక్యాన్ని చూడాలి. ఒకడు వచ్చి దేవుడికి తన గొప్పతనం చెప్తున్నాడు, నేను ఉపవసిస్తాను, నేను కానుకలు ఇస్తానండి, నేను చాలా గొప్పవాడండి, నేను సో చాలా 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 ఎక్కువ అండి అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ఊర్లో పాపాత్ముడు ఉన్నాడు కదండి, ఎందరినో మోసం చేసిన భ్రష్టుడు, దుష్టుడు పాపాత్ముడు ఉన్నాడు కదండి. వాడు ఆ కార్నర్లో నిలబడి కన్నీరు విడిచి చిన్న ప్రార్థన చేశాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. వాక్యం ఇలా చెప్తుందండి, దేవుని కనికరం వెనువెంటనే అతని మీద దిగి వచ్చింది. దేవుడు అతన్ని పరిశుద్ధపరిచి నీతిమంతుడుగా సాగనంపాడు. చప్పటి కొట్టి గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు ఎవరైనా సరే, నీవే స్థితిలో ఉన్నవాడైనా సరే, దేవుని మందిరం చిన్న ప్రార్థన, దేవా నేను పాపిని నన్ను కరుణించమని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దేవుని ప్రార్థన వింటాడు. దేవుని మందిరానికి వచ్చి మన గొప్పతనాన్ని కనపరచుకోవడం కాదు, దేవుని మందిరానికి వచ్చి మనకున్న డబ్బుని చూపించుకోవడం కాదు, దేవుని మందిరానికి వచ్చి మనకున్న విలువల్ని ప్రకటించుకోవడం కాదు, కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీవు ఎవరో గుర్తించి, దేవా నేను పాపిని నన్ను కరుణించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ చిన్న ప్రార్థన గొప్ప మార్పు నీలో తీసుకొస్తుంది. పాపినైనా అతని దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు. ముందొచ్చి మీదపడి ప్రార్థన చేశాడు కదండి, వాడు అలాగే తిరిగి వెళ్ళాడు. కానీ ఆ పాపి నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. కనుక ఈ ప్రార్థన మందిరానికి వచ్చిన మీలో ఒకవేళ నాలో పాపం లేదంటే నేను పరిశుద్ధుడని నువ్వు ఒకవేళ భ్రమపడుతూ ఉండొచ్చు. నాలో పాపం లేదంటే నువ్వు అబద్ధికుడు అవుతావు. ప్రతిరోజు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాలు కొందరు మాటలు తప్పిపోవచ్చు, కొందరు చూపులు తప్పిపోవచ్చు, కొందరు నడకలో, పడకలో, పద్ధతిలో, ప్రవర్తనలో ఎక్కడో తప్పిపోతున్నావేమో. ఒక చిన్న ప్రార్థన ఆయన సన్నిధిని నీవు ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు నేను పవిత్రుడుగా మార్చును గాక. హల్లెలూయా. నేను దేవుడు హిమము కంటే తెల్లగా మార్చును గాక. హల్లెలూయా. నేను పవిత్రుడుగా ప్రభు మార్చును గాక. మిమ్మల్ని పరిశుద్ధులుగా ప్రభు మార్చును గాక. ఇలారా నాకు ఒక కుటుంబం తెలుసు. వాళ్ళ భర్త ప్రార్థనకు రాడు, సిస్టర్ గారు వస్తారు, పిల్లలు వస్తారు. భర్త భయంకరమైన తాగుబోతుంది. ఎంత తాగుబోతుంటే అదేంటో మరి తాగుబోతులకు బట్టలు అంటే ఇష్టం ఉండదేమో, బట్టలు కొట్టన్నా ఇష్టం ఉండదు వాడికి.
ఆడు తాగాడు అనుకోండి, అప్పటిదాకా బాగా ఉంటాడు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నీట్ అండ్ క్లీన్ గా వైట్ అండ్ వైట్ లో ఉంటాడండి, శుభ్రంగా వెళతాడు. సాయంత్రం వచ్చేటప్పుడు మరి తెల్ల షర్ట్ ఎక్కడ వదిలేస్తాడో, ఆ తెల్ల పంచ ఎక్కడ వదిలేస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు డ్రెస్ లెస్ గా వస్తాడు, బట్టలు ఉండదు, వచ్చేస్తాడు. రోడ్డు మీద అలా నడిచి వస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడండి. భార్య విసిగిపోయేది పాపం. ప్రార్థనకు వచ్చాము కదండి అంటారమ్మా, రూతమ్మా ఎక్కువ వద్దండి సార్, ఎక్కువ వద్దు, రూతమ్మకి ఎందుకు ఇంత ఎక్కువ? హల్లెలూయా. అమ్మా రూతమ్మా, మీ హస్బెండ్ అని పడిపోయాడు, బురదలో పడిపోయాడు అంటే పాపం ఆమె సిగ్గుతో ముసుకేసుకుని వెళ్ళి ఆయన పాపం తీసుకొస్తుంటారు. రాడైనా ఎంతో కష్టపడుతుంటది. పిల్లలు ఎరే నాన్న ఇక్కడ పడిపోయినట్టు వెళ్ళంట అంటే మేము పోమమ్మా, ఆయన తాగి పడిపోయింటాడు, మాకు అసహ్యంగా ఉంటది, మేము వెళ్ళి పట్టుకుంటే మా మీద వాంతులు చేసుకుంటాడు, మాకు మా ఫ్రెండ్స్ మధ్యలో అవమానంగా ఉంది అసలు అని పిల్లలు విసుక్కుంటారు. కట్టుకున్న భార్య ఏం చేస్తుందని పాపం వెళ్ళి ఎన్నో కష్టాలు పడి తీసుకొస్తుంటది. కొన్నిసార్లు వెళ్ళి మురికి గుంటుంటది కానీ బురదలో పడిపోతాడు. బురదలో పడిపోయి ఆ బురదలో పందులు ఉంటాయి కదండి. ఈయన ఫీలింగ్ ఏంటంటే ఇంట్లో వచ్చి బెడ్ మీద పడుకున్నాను అనుకుంటాడు. ఆయన వాస్తవం కాదు, బురదలో పడుకుంటూ మై కొంచెం జరిగి పడతా అంటాడట. అంటే భార్య ఏమో అనుకుని, పందిని భార్య అనుకుని, అంటే వాళ్ళ మెసేజ్ కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. సో నా భార్య మై కొంచెం జరిగి పడతా, నా సరిపోట్ల మంచం అంట. అదేమిటి చూస్తూ ఉంటుంది, నిన్నే కొంచెం జరిగిమంటా చలిపుడుతుంది దుప్పటి కప్ప అంటాడు. పంది ఏ దుప్పటి కప్పాలండి? అర్థం కావట్లేదు, ఎక్కువ జరగా అంటాడు. అప్పుడు ఆ పంది వీడియో ఉంటారు బాబు, కొత్త మొగుడు వచ్చాడు నాకు. అలాంటి హీనమైన స్థితి అండి. మీకు వింటే నవ్వు వస్తుంది కానీ పాపం ఆ సిస్టర్ గారు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది కానీ మరి బాధ కాదండి పాపం, సాటి సహోదరి బాధ. అప్పుడు నేనమ్మా బాధపడొద్దులేమ్మా, సమయం వస్తుంది, దేవుని మందిరం తీసుకురామా అంటుంటే ఆమె అన్నది, అయ్యా ఇంటికే రాడయ్యా, చర్చికి ఎట్లా వస్తాడు బాబు? సరే అతని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతను నేను చెప్పిన ఆయన ప్రార్థనలు ఆడు తాగి అక్కడ పడి ఉంటాడు కదా, మీరు చిన్నప్పటి నుండి చెడ్డి దోస్తులు కదా, ఎన్నెన్నో కార్యక్రమానికి తిరిగారు, ఇప్పుడు ప్రార్థన తీసుకురా అన్న, వాడు రాడన్న, వాడు మూర్ఖుడన్నా, వాడు ఎక్కడికైనా వస్తాడు కానీ చర్చికి మాత్రం రాడన్న. చర్చ్ అంటే వాడికి అదేంటో అదోలాంటి ఫీలింగ్. అంటే సరే బ్రదర్ ఎట్టోటి ఏదో ఒకటి చెప్పి తీసుకురండి అన్నాను. చెప్తే ఆ బ్రదర్ ఏంటి రారా ఈరోజు చర్చికి పోదాం అన్నాడంట. ఆడన్నాడంట, ఏంట్రా కొత్తగా పిలుస్తున్నావు, ఒకప్పుడు సారాయి కొట్టు కలిసి వెళ్ళాము, ఇప్పుడు నువ్వేమో మారిపోయి చర్చికి పోతున్నావు, నన్ను పిలుస్తున్నావు ఏంటంటే, లేదు రారా నీ జీవితం మారిపోతుంది రారా అని ఎన్ని చెప్పినా వాడు వింటలేదంట. చివరికి వాడు అన్నాడంట, నేను చర్చికి రావడం వల్ల నాకేంటి చర్చికి వెళ్ళడం వల్ల అన్నాడు. మరి అంతే కదండి, పుట్టుటికి ఎవరు వస్తారు, ఏదో ఉంటేనే కదండి రావాలి. ఏంటి అంటే వీడు ఆలోచించి వీడికి ఏం చెప్తే వస్తాడని, మరి ఈరోజు మా చర్చిలో మందిరం ప్రారంభోత్సవం, చర్చి ఓపెనింగ్ రా, జనం వస్తారు, జనం వస్తే నాకేంటంట, అరే పాటలు బాగా పాడతారా, ఓ ఆర్గను తబలా అవన్నీ పెట్టి ఓ అబ్రాహం గారు పాడుతుంటే కమ్మగా ఉంటుంది అంటే, సరే మీ కమ్మగా ఉంటుంది నాకేంటంట. హల్లెలూయా. సరే వీడు అన్నాడు, రేపు ప్రార్థన అయిన తర్వాత అందరికి భోజనాలు పెడతారంటే అక్కడేంటి అన్నదాన సత్తులు కూడా పెడతారు, నాకేంటంటే అంటే వీడు ఆలోచించి రే ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ ఒక కోట్ల బాటలు ఇస్తారు, ఇది నాకు కావాల్సింది, పద ఎన్నింటికి అన్నాడు. ఉదయం 10ంటికి రా, శుభ్రంగా రావాలంటే నేను ఇట్టాగే వస్తాను రా అన్నాడు. తీసుకొచ్చారు, లోపల ఆ కార్నర్లో కూర్చున్నాడంటే పాపం, కార్నర్లో కూర్చోడు. ఆ రోజు వాక్యం బోధించబడుతుంది, అందరూ వాక్యం వింటున్నారు. వీడిని ఎప్పుడు రా ఇచ్చేది, ప్రార్థన అవునరా అంటాడు ఈయన. పాపం ప్రార్థన అవునంటే ఎప్పుడు రా ఇచ్చేది కానీ అంటారు. ఆయన ఎవరు రా అంటే, ఈయన అబ్రాం పాషి గారు అంటే, ఏంద్రా చెప్పిదే చెప్తున్నాడు, పాయింట్ మార్చమనరా. దేవుడికి స్తోత్ర. ప్రియులారా, మనుషుల మాట ఎవరిని మార్చదండి. ఫ్రెండ్ మార్చలేడు, భార్య భర్తని మార్చలేదండి, పిల్లలు తల్లిదండ్రులని మార్చలేరు. మార్చగలిగిన శక్తి ఒక దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. చప్పట్లు కొట్టుగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఆ రోజు అంతా ఆరాధన అంతా అయిపోయిందండి. ఇక చివరికి అందరూ లేచి నిలబడమంటే నిలబడ్డారు. అప్పుడు పాట పాడుతా ఉన్నాం, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే గదాన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి, నీవే గదాన ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి గ్లోరీ ఒట్టు గట్టిగా ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదా ఆరాధన ఆరాధన చప్పట్లు చప్పట్లు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 గ్లోరీ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి Hallelujah.
చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఇలా దైవ సన్నిధులు అందరూ ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దేవుని నామం మహిమపరచబడుతుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ కార్నర్లో ఈ తాగుబోతు నిలబడి ఉన్నాడు. అందరూ ఆత్మతో శక్తిమతో ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. చాలా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఇలా ఈ దైవ ప్రసన్నత వెళ్ళి ఆ తాగుబోతు తాకి ఒక్కసారి అమాంతన కింద పడి గిరగిరగర కొట్టుకుంటూ దొర్లాడుతున్నాడండి. దొర్లాడుతున్న ఆయన్ని ఈ తీసుకొచ్చినాడు అనుకుంటూ తాగుబోతు కదా, ఎప్పుడు పడి అలవాటు కదా అని అనుకుంటున్నాడు. కింద పడి దొర్లాడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి. చెప్పలు కొట్టు గట్టిగా. మీటింగ్ అయిపోయింది. తర్వాత ఆయన దగ్గర తీసుకొచ్చి విషయం అంతా చెప్పారు. నేను అతను ప్రార్థన చేశాను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. బయట మంచం వేశారు, ఒకసారి మంచం వేశారు, అక్కడ పడుకున్నాడు. ఆ రాత్రి ఆయన పడుకుంటుంటే అతనిలో నుండి ఒక నల్లటి ఒక రూపం లేచిందని, ఒక నల్లటి ఒక ఆకారం లేచి ఆయన వైపు చూసంటది, నేను ఏదో చేద్దామని వచ్చాను రా, చర్చికి వెళ్ళావు కదా నీవు, ఇక బతికిపోయేవలేరా అని ఆ దురాత్మ అతను విడిచి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ సండే తెల్ల బట్టలు కట్టుకుని భార్యని పిల్లలు తీసుకుని ప్రార్థన చేసింది. ఆ ఊరులందరూ అంటారు, ఎలా సాధ్యమండి, ఎందుకు ఇలా మారేవు, నువ్వు తాగుబోతు కదా, ఎట్లా మారేవురా, ఏం జరిగిందంటే ఆయన అంటే, నాకు ఏమైందో తెలియదండి, మన చర్చికి వెళ్ళాను, నేను పాపిలనే ఆ ఒక ఆలోచన నాకు వచ్చింది, నేను పాపిలని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, ఇప్పుడు నా మనసు చాలా నిర్మలంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, త్రాగుడు మీద ఆలోచన లేదు, ఇంటి మీద భార్యను కొట్టేవాడు, పిల్లల్ని తిట్టేవాడు, ప్రజలను పనికిమాల పనులన్నీ చేసేవాడు, ఇప్పుడు శుభ్రంగా ప్రార్థనకు వస్తుంటే ఊరే ఆశ్చర్యపడిపోతున్నారు. ఈ ఆశ్చర్యానికి కారణం దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటది, నా పాపాన్ని నేను కప్పుకొనగా దాన్ని సన్నిధికి వచ్చి ఒప్పుకొని నేను ప్రార్థించాను, ఇవి నా పాప దోషములను పరిహరించున్నావు. కనుక నీవెవరైనా కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, దేవా నేను పాపినను కరుణించు. ఆ ప్రార్థన నీ జీవితాన్ని, నీ స్థితిని, నీ పరిస్థితులన్నీ మార్చేసి దుష్టులైనా భ్రష్టులైనా పాపులైనా వారి దేవుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి నిత్య రాజ్యానికి ప్రభు తీసుకెళ్తారు. హల్లెలూయా. పర్వతాలన్నీ కూడా మైనము వలె కరుగుచూ ఉన్నవి. దేవుని సన్నిధిలో, సర్వలోకనాథుడైన యేసయ్య సన్నిధిలో గొప్ప గొప్ప పర్వతాలు కూడా మైనులా కరిగిపోతాయంట. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టి, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రార్థన చేస్తే వాక్యం ఇలా చెప్తుంది, పెద్ద పెద్ద పర్వతాలు కూడా మైనులాగా, ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతాయంట. పర్వతాలంటే ఎంతో గట్టిగా ఉంటది, పర్వతాలంటే ఎంతో పటిష్టంగా ఉంటది, పర్వతాలంటే ఎంతో బలంగా ఉంటది, పర్వతాలంటే చూడడానికి భయానకంగా ఉంటది. పర్వతాన్ని మనం మామూలుగా ఇలా చూడలేం, పర్వతాన్ని ఇలా కన్నులెత్తి చూడాలి, ఎంతో గొప్పగా ఉంటది. అలాంటి పర్వతాల్ని బాంబులు పెట్టి పేల్చినా కూడా కొన్ని పర్వతాలు బద్దలు కావు. వాక్యం అంటది, దేవుని సన్నిధిలో పర్వతాలను కూడా మైనులా కరిగిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కొవ్వొత్తిని వెలిగిస్తాం మనం, అది కాలక్రమేణ కరిగి 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 మన చూస్తుండగానే కరిగి నీరైపోతుంది. ఆ తర్వాత చూస్తే అక్కడ మనకేమీ కనబడదండి. వాక్యం అందుకని వాక్యం ఎలా చెప్తుంది, గొప్ప పర్వతమా ఇదంత మాత్రపు దాను జరు బాంబే లేదంటే నీవు సగుణ భూమి వదులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద ప్రాకారం దేవుని ప్రజలు
వాక్యం మీద చెప్తుంది, దేవుని ప్రజలందరూ ప్రాకారం చుట్టూ చేరి స్తుతించి ప్రార్థించి ఆరాధించడం మొదలెట్టారు. వీళ్ళు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగానే స్తుతి ధ్వనులతో ఆ ప్రాకారాన్ని కూడా వాళ్ళ కళ్ళ ముందు కుప్పలా కూలిపోయి మరి రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మీ జీవితంలో పర్వతాలు ప్రాకారం లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? కొందరు జీవితంలో వాళ్ళకున్న రోగమే పర్వతంలా ఉంటది. మనిషి ఇలా ఉంటది, ఉన్న రోగాలు అంత ఉంటాయి. చెప్పలేము. ఒకటి కాదు, షుగర్ అంటది, బీపీ అంటది, థైరాయిడ్ అంటది, ఇంకా రకరకాలమైన పరిస్థితులు అండి. నరాల జబ్బులు అంటది, ఎముకల నొప్పి అంటది, కండరాల నొప్పి అంటది, కీళ్ళ వ్యాధులు అంటది, కంటికేమో కళ్ళజోడు వేసుకొని ఉంటది, పంటికేమో కంచి వేసుకొని ఉంటది. అంటే పళ్ళు వంకర బయట దాన్ని కంచేసి ఉంటుంది, పళ్ళకి కంటికేమో కళ్ళజోడు వేసి ఉంటది. ఇక రకరకాలమైన పరిస్థితులండి. అనేకమైన అనారోగ్యాల పుట్ట కొంతమంది జీవితాలు. కొన్ని ఇళ్లలో మనం వెళ్ళి చూస్తే ఇళ్ళు లాగుండదు, ఒక స్మాల్ మెడికల్ షాప్ లాగుంటుంది. కొన్ని ఇళ్లలో నేను వెళ్తాను, ఒక చిన్న మెడికల్ షాప్ అండి. మామూలుగా షోకేస్ లో ఫ్లవర్ బొకేస్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ పెట్టుంటారు. కానీ కొన్ని ఇళ్లలో మొత్తం మెడిసిన్స్, టానిక్స్, టాబ్లెట్స్, తలనొప్పి టాబ్లెట్స్ అండ్ ఫీవర్ కి ఇక రకరకాలమైన విక్స్ యాక్షన్ 500, అనాసిన్స్, ఇక రకరకాలమైన టాబ్లెట్స్ అన్ని పేర్చి పెట్టుంటారు. అమ్మ ఇది జిల్లా మెడికల్ షాప్ అంటే పేరుకి ఇదే కానీ అటు ఇంట్లో ఉన్నాడు జబ్బు అన్నమాట. కొన్నిసార్లు రోగాలే పర్వతాలా ఉంటుంది, కొన్నిసార్లు అపూర్వాలు పర్వతాలా ఉంటాయి, కొన్నిసార్లు సమస్యలే పర్వతాలు ఉంటాయి. సమస్య ఎంత గొప్ప పర్వతమైనా, ఎంత పెద్ద పర్వతమైనా వాక్యం చెబుతున్న ప్రియులారా మైలులా కరిగిపోతుంది. హల్లెలూయా. చూస్తుండగా మైలులా కరిగిపోయేటట్టుగా ప్రభు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు, నీ జీవితంలో ఏదో ఒక పర్వతం నీకు పట్టింపేస్తుంది. ఏదో ఒక సమస్య నీకు పరిష్కారం కలగట్లేదు. ఏదో పొరపు సమస్య కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్య కావచ్చు, నీ పిల్లల మధ్యలో ఉన్న సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఉన్న రోగాలు కావచ్చు, నేను పట్టింపేస్తున్న రుణబాధలు కావచ్చు. సమస్యలు ఎంత గొప్పదైనా పరిష్కారం, సొల్యూషన్ ఒకటే. దేవుని మందిరానికి వస్తే నీ కళ్ళ ముందే సమస్యలు అలాగే కరిగి 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 నీవై తొలగిపోతాను. హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుకు విరుద్ధంగా ఒక శత్రువు వచ్చాడు. పెద్ద బలంతో పెద్ద సమూహంతో వచ్చాడు. ఆ రాజు చిన్న రాజు, పేరు చిన్నరాజు అనుకుంటున్నాడు. ఒక చిన్న రాజు, ఆయన పేరు హిజ్కియా. ఒక చిన్న రాజు, తన రాజ్యం చాలా చిన్నది, తనకున్న పరివారం చాలా తక్కువ, తనకున్న సైన్యం చాలా తక్కువ, తనతో ఉన్నవాడు చాలా బలహీనమైన సైనికులే. కానీ ఒక గొప్ప సమూహం అతని మీద దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి కూడా వచ్చాడు. ఇక్కడ అతనికి శక్తి లేదు, తనకు బలం లేదు, తన సైన్యంలో జీవం లేదు. అలాంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు ఆ రాజు హిజ్కియా. కానీ యుద్ధాన్ని ప్రకటించడం కూడా జరిగింది. విచిత్రమైన విషయం ఏం జరిగిందంటే, ఆ శత్రువు ఒక లెటర్ రాశాడు అనమాట. ఏం చూసుకుంటా నీకు అంత బలం? బక్కోడికి బలం ఎక్కువ అంటారు. నీకేం చూసుకొని ఇంత బలవరా? ఆయన ఏమైపోయారు, వీళ్ళేమైపోయారు, మహారాష్ట్ర వాడు ఏమైపోయారు, ఆంధ్ర వాడు ఏమైపోయారు, తెలంగాణ వాడు ఏమైపోయారు, తమిళనాడు వాడు ఏమైపోయాడు, కేరళ వాడు ఏమైపోయారు. ఆఫ్టర్ బెంగళూరు నీవెంత నీ బ్రతికెంత, ఎంతో మందిని ఓడించేశాను, ఎంతో మందిని పడగొట్టేశాను, అసలు నీవెంత నీ బ్రతికెంత అని ఒక లెటర్ రాసి పంపించాడు. దాంట్లో బెదిరింపులు ఉన్నాయి. భయపెట్టాలని రాజుని భయపెట్టాడు. ఎవరు వచ్చి నిన్ను రక్షిస్తారో చూస్తాను, ఎవరు వచ్చి నిన్ను కాపాడుతారో చూస్తాను, తీర్చుకుంటాను అని భయపెట్టి కబురు పంపించాడు. వీళ్ళరా ఈ రాజు ఎవరికైనా భయమే కదండి. సరే తన గురించి తనకు బాధ, తనకు ఒక చిన్న రాజ్యం ఉంది, తనకు ప్రజలు ఉన్నారు, వాళ్ళని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ ఆ రాజుకు ఉంది. ఏం చేయాలో తోచలేదండి. తిన్నగా దేవుని మందిరంకి వెళ్ళి ఆయన పంపించిన లెటర్ని విప్పి దాన్ని పరిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. 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 పేపర్ను విప్పాడు, ఆ లెటర్ను విప్పాడు, దాన్ని దేవుని మందిరం పరిచాడు. యథార్థంగా మనం ఒప్పుకొని ప్రభుత్వం ప్రార్థించాలి. రానప్పుడు రాదు అని చెప్పాలి. రాకపోయినా వచ్చినట్లు మనం పోరాడకూడదు. అలాంటి ప్రార్థన దేవుడు మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో ఒప్పుకొని మన ప్రభుత్వం ప్రార్థించాలి. తన స్థితిని దేవుడితో చెప్పాడు, ప్రభువా యుద్ధం చేయడానికి శక్తి లేదు, అద్వితీయ సత్యదేవా నీవు నాకు సహాయం చేయండి ప్రభువా. వాడు నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు, అయ్యో మీరు చాతగాని వాడని చెడ్డ మాటలని మాట్లాడుతున్నాడు, నా గుండె కరిగి నీరైపోతుంది, ఇంత గొప్ప పర్వతాన్ని జయించిన నాకు శక్తి లేదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా బెదిరింపలేనండి. బెదిరిస్తూ ఉంటారు. మనం బెదిరుతున్నంత వరకు బెదిరిస్తూనే ఉంటారు మనుషులు.
విచిత్రమైన సంగతి చెప్పండి, భర్త భార్యను బెదిరిస్తాడు, జాగ్రత్త ఓవర్ చేసేవనుకో ఇంకొక ఆమె చేస్తా, ఏంటి కోట్లు కూరగాయలా, ఇంకో గది పెడతా, ఇంకో గ్యాస్ స్టవ్ వంట అని బెదిరిస్తా ఉంటాడు. పాప అమ్మాయిలు పాప స్త్రీలు భయపడిపోతుంటారు. వీళ్ళేం తప్పు కాదు, కొన్నిసార్లు వీళ్ళు వాళ్ళు భయపడుతుంటారు. జాగ్రత్త, 100 ఫోన్ చేస్తా. రీసెంట్ గా ఈ మధ్య గుంటూరులో ఒక మ్యారేజ్ జరిగిందండి. సో పెళ్లి జరిగింది గుంటూరులో. అమ్మాయి చాలా చక్కగా ఉంటుందండి, అమ్మాయి చాలా చక్కగా ఉంటది. నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. నేను ఇట్లాగే చూస్తూ ఉండిపోయాను. అమ్మాయిని కాదు, వాళ్ళ మ్యాచింగ్ ని చూస్తే ఇట్లాగే ఉండిపోయాను. ఎందుకంటే ఆ బ్రదర్ ని కానీ చూస్తే పగలు చూస్తే రాత్రి కళ్ళకి వస్తారు. అంత బ్లాక్ గా ఉంటాడండి. ఆయన బ్లాక్ అంటే ఒప్పుకోడు, బ్రౌన్ అన్నాను అనమాట. బ్లాక్ అంటే ఒప్పుడు పాస్టర్ నేనేం బ్లాక్ కాదండి, బ్రౌనిష్ అండి, నేను బ్రౌన్ గా ఉంటానండి, మీరు నన్ను బ్లాక్ అనొద్దని అంటాడు. అరే బ్లాక్ ని బ్లాక్ అంటే ఎందుకంటే నీకెంత కేక, నువ్వు బ్లాకే కదా అంటారు. పిల్లరా మరి అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. నేను ఇది తెలిసి చేసుకున్నారా తెలియకుండా చేసుకున్నారా, ఈ అమ్మాయి పాప ఎట్ చేసిన అవసరం, ఈ అమ్మాయి జీవితం వీడి నల్లోడు చేతిలో స్పైల్ అయిపోయినట్టు. పాప అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? అమ్మాయి ఏమో ఇంచుమించు దగ్గర 6 అడుగులు ఉంటుందండి. అమ్మాయి ఎంతో చక్కగా ఉంటుంది. వీడు కనీసం 5 అడుగులు కూడా లేదన్నమాట. హైట్ సరిపోవట్లేదు, కలరు సరిపోవట్లేదు, ఏం సరిపోవట్లేదు. ఎట్లా వీళ్ళు మగపిల్లడేమో మరి మన విశ్వాసులు సరే మనోడు మనం సపోర్ట్ చేసుకోవాలి కానీ నేను ఆ రోజు అబ్బాయి నల్లగా ఉన్నాడు కానీ మొహం నలుపు మనసు తెలుపు అని చాలా విషయాలు చెప్పాను. ఇది యెహోవా కలిగిన కార్యం, లేకపోతే ఇలాంటి వాడికి అలాంటి అమ్మాయి దొరకడం ఏంటి, ఇది దేవుడి కార్యమే అనుకోను నేను. ఒక పెళ్లి అయిపోయింది. ఒక 15 days తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. పెళ్లి రోజు వాళ్ళ అమ్మగారిని పట్టలేకపోతున్నాం, వాళ్ళ నాన్నగారు పట్టలేకపోతున్నాం. అయ్యా చూసానే మా కోడలు 6 అడుగులు అంటే. చూశాను ఫస్ట్ మా చర్చిలో ఎవరైనా ఇంత కలర్ఫుల్ గా ఉన్నారంటే ఎవరు లేరండి, మీ కోడలు కలర్ఫుల్ అని. ఓకే సరే 15 days తర్వాత ఫోన్ చేశారు. పాస్టర్ గారండి, పాస్టర్ గారిని ఇంటికి రండి, పాస్టర్ గారు అంటున్నారు. పండుగ పెళ్లి అయింది, వాడు చెట్ల గోరెంట్ లాగా సరదాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు మా పానకూర పుడకలాగా, ఇప్పుడు నేను వస్తే మళ్ళీ ప్రార్థన చేస్తే వాడికి ఇరిటేషన్ గా ఉంటుంది. నేను మళ్ళీ వస్తాను. లేదు పాస్టర్ గారు వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టండి. ఇప్పుడేం ఫాస్టింగ్ ప్రేయర్ అండి, శుభమాని పెళ్లి జరిగింది, గారెలు అరిసెలు బోర్లు ఇవన్నీ తింటూ సరదాగా ఉన్న విషయం ఇప్పుడేంటండి అంటే, అయ్యా మీకు ఫోన్లో చెప్పలేను, మీరు డైరెక్టర్ అండి బాబు అంటే. నేను ఇంటికి వెళ్ళానండి, ఆడు చెప్పే విషయాలు విని నేను ఆడాలెత్తిపోయినా. పెళ్లి ఓన్లీ 15 days అండి. ఈ 15 days లో ఆ అమ్మాయి 10 సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళింది. ఓన్లీ 15 days లో 10 times పోలీస్ స్టేషన్ వెళ్ళింది అనమాట. అందరి మీద కేసు పెట్టిందండి. భర్త మీద కేసు పెట్టింది, వాళ్ళ అత్తగారి మీద కేసు పెట్టింది, వాళ్ళ మామ మీద కేసు పెట్టింది, వాళ్ళ ఆడబిడ్డల మీద కేసు పెట్టింది, వాళ్ళ భర్త మీద కేసు పెట్టింది. మూల మీద ఒక ముసలిది ఉంటుందండి, ఆమె మీద కేసు పెట్టింది. నేను అన్నాను, మీ అందరి మీద పెట్టిన అర్థం ఉంది, పాప ఆ ముసలి మీద ఎందుకు పెట్టారంటే, అయ్యా ఏం చెప్పమంటే ఏది చెప్పండి, ఎవరైతే చెప్పమన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈమె బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ మూల మీద మంచి మీద పడుకున్నట్టు ముసలిది, వయసు అయిపోయింది కదండి, ఇంచుమించు 85 ఉంటుంది అనమాట ఆ ముసలి. ఈ మాట ప్రాబ్లం ఏంటి పాపం అంటారు. అనేసరికి చూసావా ఈమె కావాలని నన్ను కావాలని నన్ను ఎదుటాన్ని చేస్తున్నట్టు. పాప ఆమె వీక్నెస్, ఆమె గాలి ఆడకను గాలి పోగలను ఆమె వాడు ఆమె పడుతుంది అనేసరికి చూడు కావాలని నన్ను ఇరిటేట్ చేస్తుంది, నన్ను అవమానపరిచింది. సార్ మా ఈ ముసలిదాన్ని కేసు పెట్టండి, ఈమె నన్ను గృహహింస చట్ట కింద లోపలినట్టు. ముసలి పాపం లేచిన ఏం చేస్తుంది ఆమె ఇక్కడ అట్లా పోలీస్ స్టేషన్ అన్నమాట. ఏం మనుషులండి వీళ్ళు. మ్యారేజ్ 50 days. ఇక నాకు బయట నవ్వు వస్తుంది, ఎందుకంటే ముచ్చిపోయానండి 6 అడుగులండి. చెట్లు ప్రాణం చేసుకుంటాను. రెండైన వల్ల బెదిరిస్తూ ఉంటారు. ఇచ్చే పరిస్థితి అదే. ఎవడో ఒకడు వచ్చి బెదిరిస్తున్నాడండి, భయపెడుతున్నాడు. ప్రియులారా లక్షల సంఖ్యలో వచ్చారు. ప్రియులారా అక్కడ దైవజనుడికి ఏం చేయాలో అర్థం కాక కన్నీరు విడిచి ప్రియులారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు స్వరమెత్తి మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంటే, ప్రభు నీవేం భయపడవలసిన అవసరం లేదు, నిచ్చికే భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే నేను భయపెడుతున్నారో వాడు ముక్కుకు నేను గాలం వేస్తా. నీవేం కంగారు పడద్దు, నీవు నీ ప్రజలు తప్పక వర్ధిల్లుతారు, వృద్ధి పొందుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కిందకి వేరు తన్నుతారు, పైకి నీవు ఎదుగుతావు. క్రింద వేరు తన్నుతావు, పైకి ఎదుగుతావు. నేను ఎవడు ఏం చేయలేడు అని ప్రభు మాట్లాడు.
వాక్యం మీద చెప్తుంది. ఆ రాత్రే దేవుడు ఒక దూతను పంపిస్తే 1,85,000 మంది శత్రువులు ఒక్క రాత్రి ఒకే ఒక ఏంజిల్, ఒకే ఒక దూత దిగి వచ్చాడు. 1,85,000 మంది శత్రు సైన్యం అంతా తెల్లవారికి లేచి చూసేసరికి శత్రువు ఎవ్వరు లేరండి. వాళ్ళ శవాలు గుట్లు పడి ఉన్నాయి. హల్లెలూయా. అంటే పర్వతం లాంటి ఒక సమస్య ఒక రాత్రి ప్రార్థనకి తెల్లారి లోపల దుఃఖం సంతోషంగా మారిపోయినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. సో ప్రియమైన వారా, మీ జీవితంలో సమస్య ఏదో ఒకటి నాకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సమస్యలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు కన్నవాడికి నీ ప్రాబ్లం అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు నీ సమస్యను అర్థం చేసుకోకపోవచ్చు. కొన్నిసార్లు కట్టుకున్న భర్త నేను అర్థం చేసుకోకపోవచ్చు. కొన్నిసార్లు భార్య భర్త పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు. దాని తోడు బెదిరింపులు, ఎదిరించడాలు, గొడవలు, సమస్యలు, ఈ పర్వతాలను నిన్ను చూసి నిన్ను వెక్కిరిస్తూ నిన్ను భయపెడుతుందేమో. దేవుని సన్నిధిలో పర్వత మైనులా కరిగిపోతుంది. హల్లెలూయా. నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నానండి. మీ పర్వతం లాంటి సమస్యలు ఈ ఆవరణం దాటే లోపల దేవుడు కరిగిపోయేటట్లుగా కార్యాలు చేయను గాక, కరిగిపోవును గాక, సమస్యలు కరిగిపోవును గాక, బలహీనతలు తొలగిపోవును గాక, అనారోగ్యం తొలగిపోవును గాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక, అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. చెప్తుంది దేవుని సన్నిధిలో పాపాలు పరిహరించబడతాయి. దేవుని సన్నిధిలో పర్వతం లాంటి సమస్యలు కూడా విన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చెప్పమంటే రేపు తెల్లవారిదాకా చెప్తాను. మీకు ఓపిక ఉండాలి కానీ నేను తెల్లారిదాకా చెప్తాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అలాంటి అద్భుతమైన సంఘటనలు రాయబడింది. ఎందరో పరిశుద్ధ జీవితంలో గొప్ప గొప్ప సమస్యలు వాడు చూస్తుండగా కరిగి నీరైపోయింది. అందుకే చెరసాలైన వాడు భయపడలేదండి. అందుకే కొరడాలు దెబ్బలైన వాడు భయపడలేదండి. ప్రాణాలు తీయడానికి ముందుకు వచ్చిన వాడు చంకలేదు, భయపడలేదు. ఎందుకంటే ఎంతటి సమస్యలైనా పరిష్కరించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు వారితో ఉన్నాడు. ఈ రాత్రి మీతో కూడా ఉండబోతున్నాడు. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక, ఆయన సన్నిధి మీతో ఉండును గాక, ఆయన సన్నిధి మిమ్మల్ని బలపరచును గాక, ఆయన సన్నిధి మీకు సహాయం చేయును గాక. అందరూ ఆకాశం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా స్వరమెత్తి మనందరూ ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ జీసస్. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధమైన ఆత్మ చేత ఈ రాత్రి మీ పాపములని కలిగి వేయాలి. ఒక పవిత్రమైన జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించినట్లుగా అమోఘమైన రహస్య పాపాలు క్షమించబడినట్లుగా, బాల్య పాపాలు క్షమించబడినట్లుగా ఈ రాత్రి మీ పాపాలు క్షమించబడిన ఏకైక దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. యేసుయే మాత్రమే ఈ పాపాలు క్షమించబడిన దేవుడు. పాపిని నీ నోటితో ఎత్తుకోవద్దు. నీ చదువు చేయి, నీ పాపాన్ని కలిగి నీ జీవితాన్ని మార్చుకునే సమయంలో స్థిరపరిచి నీ పవిత్రమైనట్టుగా, నీ దోషాలను పోగొట్టుగా ఆ రక్తంతో కలిగి నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన పేరు నజరేయుడైన యేసు.
శివరాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎందరైతే ప్రభా మీ సన్నిధికి వచ్చి ఆ నేను ప్రార్థన చేస్తున్నారు వారందరి జీవితాలు గొప్ప కాలం నుంచి వారిని ప్రార్థిస్తున్నాను. వారికి క్షమాపణ కలుగు చేయండి, సమస్యల నుంచి విడిపించండి, ప్రార్థన శక్తిని కలుగు చేసి వారి కోరికల కోరికలు నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నా. ఈ నూతన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకమైన దీవెనతో నింపి మీ సన్నిధిలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించిన వారిగా మనం చేయడానికి ప్రార్థన చేస్తున్నా. అలాగే ప్రాంతంలో సేవలు కూడా నా సంఘాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. సంఘం సేవాపడుతున్నందుకు మీ భయం కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సమాధానం కలిగి విస్తరించినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నా. వేరొకరి ఆత్మల చేత ఈ అందరిని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అవిశ్వాసుల కుటుంబాన్ని మీరు జీవించండి. వారు చేసిన ఉద్యోగాలు లాభాలు చేతులని భార్య భర్తల చదువులని ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించమని కోరుతున్నా. ఈ ప్రాంతాల సేవ చేసిన మీ సాధకులని తరగతి మీ ఆత్మాభిషేకం నింపి యజమానులా మీ చేతులు ఇవ్వగలిగిన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఆరోగ్యకరమైన ధరలు నింపమని ప్రార్థిస్తున్నా. ఈ సమయ అనుభవం ప్రతి వచనం కూడా ఆత్మీయ సాధ్యత వైద్యమైన నేరుగా నింపమని కోరుతున్నానయ్యా. ప్రతి వచనం మీ ఆశల గురించిన నిరీక్షణ కలిగిన వారు ఎన్నికమైన సమయంలో మార్చబడి మీ మందిరమే పరలోకమైన కట్టమైన ఆలయంలో ఒక సమాధానం నిలిచినట్లుగా ఒక ఉన్నతమైన కార్యాలను చేయమని ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనని ఇంతవరకు ఘనముగా మహిమకరంగా జరిగించి కేవలం మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోవడం ఇంతవరకు మాటలు అందించిన మీ ఆశలు కూడా మరొకసారి మీ కృపలో నింపి మీ రెక్కల చాటున దాచుకొని అన్ని ప్రతి స్థలంలో అద్భుతాలు చేసి మీ వాక్యాన్ని స్థిరపరిచి కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన మందిర అనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప కలుగు చేయండి. సాధకులు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి. మీ మహిమతో నింపండి. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా పదని సౌందర్య ఆశీర్వాదాన్ని అనుభవించే వారిగా చేసి మీ ఘనమైన నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. సరస్వతి మీ భావాల చెంత నమస్కరిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సమగ్ర సమాధానం ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ సకల కోటి పరిశుద్ధులందరికీ మన రాష్ట్రానికి నిరంతరం రాక వరకు తోడని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి. పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము. పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము. సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి. సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి.